లైవ్లో ఉంటున్న వారికి అందరికి కూడా ప్రేమపూర్వక వందనాలు తెలుపుతూ ఉన్నాను. ఈరోజు మనం అందరం అనుకుంటూ ఉంటాం, ఈ యొక్క లోకము శాశ్వతమైనది అన్నట్లు మన జీవితాలు మనకందరికీ తెలుసు. ఏంటి అంటే ఈ లోకము శాశ్వతమైనది కాదు అని. లోకము శాశ్వతమైనది కాదు అని తెలిసినప్పటికీ కూడా మనం ఏం చేస్తూ ఉంటాము అంటే ఈ లోకంలో ఉన్న వాటి కొరకు మనము పరిగెత్తుతూ ఉంటాం. పరిగెత్తి కొన్ని సందర్భాలలో మన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయము. కొన్ని సందర్భాలలో మన బంధువులను కూడా లెక్క చేయము. కొన్ని సందర్భాలలో భార్య పిల్లలను కూడా లెక్క చేయరు. కొన్ని సందర్భాలలో దేవుణ్ణి కూడా నిర్లక్ష్యం చేస్తారు. కొన్ని సందర్భాలలో పరిచర్యను కూడా ఏం చేస్తారంటే నిర్లక్ష్యం చేసి ఈ లోకంలో ఉన్న వాటి కోసం ఏం చేస్తారంటే పరిగెత్తుతారు. పరిగెత్తి అనుకుంటారు కొన్ని సందర్భాల్లో. ఏమని అంటే అలా గ్రహించేది చాలా తక్కువ మంది. కొంతమంది వ్యక్తులు మాత్రమే గ్రహించగలుగుతారు. ఏమని అంటే నిజమే కదా, ఈ లోకం శాశ్వతమైనది కాదు కదా, తాత్కాలికమైన వాటి కొరకు నేను ఎందుకు ఇలా పరిగెత్తుతున్నానని కొన్నిసార్లు మనిషికి ఆలోచన వస్తుంది. వచ్చినప్పటికి కూడా మళ్ళీ ఏం చేస్తారంటే ఆ గంట సేపు లేకపోతే వచ్చిన 5 నిమిషాలు మాత్రమే ఆలోచన చేస్తారు. మళ్ళీ ఏం చేస్తారంటే తిరిగి మళ్ళీ ఏం చేస్తారంటే యథాతథంగా ఏం చేస్తారంటే తిరిగి మళ్ళీ ఏం చేస్తారంటే వారి పనులు ఏ విధంగా అయితే ఉదయం లేచిన తర్వాత ఏ పని చేయాలి, ఏ షెడ్యూల్ పెట్టుకొని ఉంటారో ఆ షెడ్యూల్ కోసమే పరిగెత్తుతారు. కానీ తాత్కాలికమైన ఈ లోకంలో నేను ఎలా జీవిస్తున్నానో, తాత్కాలికమైన ఈ లోకంలో నా బ్రతుకు ఎలా ఉంది, తాత్కాలికమైన ఈ లోకంలో నా జీవితాన్ని నేను కుటుంబంలో ఎలా బాధ్యత నిర్వర్తిస్తున్నాను, తాత్కాలికమైన ఈ లోకంలో దేవుడు నాకు ఇచ్చిన ఈ జీవితంలో నేను దేవుని పనిలో ఏ విధంగా సాగిపోతున్నానా అని ఆలోచించే మనసు లేకుండా ఒక మనిషి జీవించటానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు దేవుడు మనతో కూడా అదే హెచ్చరిస్తున్నాడు. ఏమని హెచ్చరిస్తున్నాడు అంటే, ఇప్పటి వరకు నీకు ఇష్టమైన జీవితాన్ని అలవాటు చేసుకున్నావు. ఇప్పటి వరకు నీకు ఇష్టమైనట్లు నీ యొక్క జీవితాన్ని కొనసాగించటానికి ఇష్టపడ్డావు. కానీ ఈరోజు నుంచి నేను నీతో మాట్లాడుతున్నాను. ఏమని అంటే తాత్కాలికమైన వాటి కోసం పరిగెత్తకు, నిత్య జీవాన్ని ఇచ్చే నా కొరకు పరిగెత్తని. గట్టిగా చప్పట్లు కొట్టాయి నామాన్ని మహిమపరుచుకుందామా. మనకందరికీ తెలుసు ఈ లోకము శాశ్వతము కాదు అని. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఒక రంగుల వలయ లాంటి జీవితము అని, ఒక నీటి మీద ఆవిరి వంటి జీవితం అనేది అందరికీ తెలుసు. ఒక చిన్న పిల్లల్ని అడిగిన కూడా ఏమి చెప్తారంటే మన జీవితానికి గ్యారెంటీ లేదు, మన జీవితానికి ఎప్పుడు ఎలా చనిపోతామో తెలియదు, మన జీవితము ఎలా అర్థాంతరంగా ముగిసిపోవలసి వస్తుందో తెలియదు అని చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు, పెద్దవారిని అడిగినా చెప్తారు, అందరిని అడిగినా చెప్తారు. కానీ ఈ జీవితము ముగిసిపోయే వరకు నువ్వు ఎలా జీవించాలనేది ఈరోజు దేవుడు చెప్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుచుకుందాం. ఇక్కడ చూసినట్లయితే కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూసుకుందాం. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలము ఉన్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాస
ఆయాసమే ఆయాసమే దుఃఖమే దుఃఖమే అది త్వరగా గతించును. అది త్వరగా గతించును. మేము ఎగిరిపోవుదుము. మేము ఎగిరిపోదుము. అందరం కూడా బైబిల్ ఉన్న వారందరూ కూడా కలిసి మరొకసారి చదువుకుందాం. ఎందుకు చదివిస్తున్నానంటే ఇది మన జీవితానికి విలువైన మాటలు కాబట్టి ఒకసారి అందరం కలిసి. మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలము ఉన్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, వాటి వైభవము ఆయాసమే, ఆయాసమే, దుఃఖమే, దుఃఖమే, అది త్వరగా గతించును, అది త్వరగా గతించును. గతించును. మేము ఎగిరిపోదుము. ఎగిరిపోదుము. భక్తుడైన మోసే చేసిన ప్రార్థనలో ఇది ఒక దివ్యమైన ప్రార్థన. ఏమనంటే ప్రతి క్రైస్తవుడు కూడా ఇలాంటి ప్రార్థన చేస్తే భూమి మీద ఈ యొక్క భూలోకం మీద మమకారాన్ని పెంచుకోరు, కానీ ఏమిటి మీద మమకారాన్ని పెంచుకుంటాడు అంటే పరలోకం మీద మమకారాన్ని పెంచుకుంటాడు. మనిషికి ఆలోచనలు ఏమొస్తున్నాయంటే మోషే భక్తుడు అంటున్నాడు, అయ్యా మనం ఇక్కడ బ్రతికేది 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలే, కానీ అవి మనం ఈ భూమి పైన జీవిస్తున్నా మనము ఆ 90 సంవత్సరాలు ఈ భూమి పైన ఉంటున్నా కూడా మన జీవితాల్లో సంతోషం ఉండదు. అది దుఃఖమే, అది ఆయాసమే, అది బాధకరమే, అది శాంతికరంగా ఉండే జీవితం కాదు. చూస్తున్నాము కదా, చాలా మంది 90 సంవత్సరాలు వచ్చేసరికి ఎంతగానో నిరసించిపోతారు. వయసు మీద పడే కొద్దీ మనిషి శరీరంలో ఏమైపోతుందంటే దినదినము ఆరోగ్యం అయిపోతుంది, క్షీణించిపోతుంది. ఈ భూమి పైన 90 సంవత్సరాలు సంతోషంగా బ్రతకగలము అన్నవారు ఎవరైనా ఉన్నారా? ఈ భూమి పైన 80 సంవత్సరాలు మేము సంతోషంగా బ్రతకగలము అన్నవారు ఎవరైనా ఉన్నారా? ఈ భూమి పైన నేను పలానా రోజున చనిపోతాను, పలానా రోజున చనిపోవటం నాకు తెలుసు అన్నవారు ఎవరైనా ఉన్నారా? నీ జీవితం తాత్కాలికమైనది. నీ జీవితము తాత్కాలికమైన ఈ జీవితానికి దేవుడు విలువైన మాటలు అందిస్తున్నాడు. ఏమని అంటే నీ జీవితం తాత్కాలికమైనదే. ఈ భూమి పైన ఎన్ని రోజులు నువ్వు బ్రతుకుతావో తెలియదు. అందుకే మోషే భక్తుడు అంటున్నాడు, ఇక్కడ సంవత్సరములు త్వరగా గతించిపోతాయి, కానీ నేనైతే ఎక్కడికి వెళ్తా? ఎగురుకుంటూ పరలోకానికి వెళ్తా. గట్టిగా చప్పట్లు కొట్టాను, నామాన్ని మహిమపరచుకుందామా. నేను ఎగురుకుంటూ ఎక్కడికి వెళ్తాను? పరలోకానికి వెళ్తాను. నువ్వు కూడా ఏది ఒక ఆశ కలిగి ఉండాలి అంటే, అయ్యా ఈ భూమిలో జీవించే నా సంవత్సరములు తాత్కాలికమైనవి. ఈ భూమిలో నేను జీవించే సంవత్సరములు కొద్ది దినాలు మాత్రమే, అవి త్వరగా గతించిపోతాయి. చూసారా, చాలా మంది అనుకుంటుంటారు ఈ భూమి పైన నేను అది సంపాదించాలి, నేను ఒక ఇల్లు సంపాదించాలి, ఒక బంగ్లా సంపాదించాలి, ఒక కారు సంపాదించాలి, ఒక ప్యాలెస్లో నేను ఉండాలి, ఒక ఆనందకరమైన జీవితాన్ని నేను జీవించాలి అని ప్రతి మనిషిలో ఒక ఆశ ఉంటుంది. ఆశ ఉండకూడదని నేను చెప్పను, కానీ ఆశతో పాటు దేవుణ్ణి కలిగి ఉంటే నిత్యమైన పరలోక రాజ్యంలో నీకు స్థానం ఉంటుందని ఈరోజు దేవుడు హెచ్చరిస్తున్నాడు. ప్రతి మనిషి కూడా ఏమని ఆలోచిస్తాడు అంటే, అయ్యా నువ్వు నాకు ఈ జీవితం ఇచ్చావు, ఈ జీవితంలో నేను ఎలా ఉండాలి అనుకుంటాడంటే సంతోషంగా ఉండాలి, నేను సంతోషకరంగా నా జీవితాన్ని కొనసాగించాలి, సంతోషకరంగా ఈ జీవితంలో నా జీవితాన్ని, ఈ యొక్క భూమిపైన నా జీవితాన్ని నేను ఆనందించాలి అనుకుంటారు. కానీ ఆనందించటం తప్పు కాదు, కానీ మరణం అనేది ఒక ధనవంతునికే సంభవిస్తుందని లేదు, మరణం అనేది ఒక దరిద్రునికే ఒక పేదవారికి సంభవిస్తుందని లేదు, మరణం అనేది ఆరోగ్యవంతులకే సంభవిస్తుందని లేదు, మరణం అనేది అనారోగ్యంగా ఉన్న వారికే సంభవిస్తుందని లేదు, మరణం అనేది చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ కూడా ఏం చేస్తుంది అంటే మింగుతుంది. ఈరోజు సజీవ లెక్కలో ఉండి ఈ వర్తమానం నువ్వు వెళ్ళగలుగుతున్నావు అంటే, ఈరోజు సజీవ లెక్కలో ఉండి దేవుణ్ణి స్తుతించగలుగుతున్నావు అంటే, ఈ లైవ్లో ఉండి వర్తమానం వినగలుగుతున్నావు అంటే దేవుడు కృప, దేవుని అపారమైన ప్రేమ ఈరోజు నేను సజీవ లెక్క ఉంచినాడు. కాబట్టి
ఆయన కృప లేని ఈరోజు ఈ స్థితిలో నువ్వు ఉండలేవు. చూసారా, వార్తా పేపర్ మనం తీయగానే ఏమని న్యూస్ ఉంటుంది వార్తా పేపర్లో? పలానా చోట బాంబు పేలి బాంబు బ్లాస్ట్ అయింది. బ్లాస్ట్ అయిన వెంటనే ఆ ప్రాంతంలో ఇంతమంది 300 మంది చనిపోయినారని ఉంటుంది. రీసెంట్గా మనం చూసినట్లయితే విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్లో ఒక అగ్ని పేలి ఏమైపోయింది? ఆ ప్రాంతంలో చాలా విషాదం చోటు చేసుకుంది. ఆ కుటుంబాలన్నీ కూడా కొంతమంది భార్యలను కోల్పోయారు, కొంతమంది పిల్లలను కోల్పోయారు, కొంతమంది తల్లిదండ్రులను కోల్పోయారు, కొంతమంది తమ బంధువులను కోల్పోయారు. అందరినీ కోల్పోయి ఏడుస్తూ ఉన్నారు. కొన్ని చోట్ల హోటల్కు భోంచేయటానికి వెళ్ళారు. హోటల్కు భోంచేయటానికి వెళ్ళిన వెంటనే 5 నిమిషాలలో అక్కడ ఏమైందో తెలియదు, కానీ కరెంట్ షార్ట్ సర్క్యూట్ అయి ఆ యొక్క బిల్డింగ్ మొత్తం అంటుకుంది. ఆ హోటల్లో ఉన్నవారు మొత్తం కాలిపోయారు అని మనం న్యూస్ వింటా ఉన్నాం. కొన్నిసార్లు ఒక బస్సు ప్రమాదానికి గురైపోయింది. ఆ బస్సు ప్రమాదంలో అనేక మంది చనిపోయారని వార్తలు వింటా ఉన్నాం. కొన్నిసార్లు డ్రైవింగ్ చేస్తూ ఉంటే అక్కడున్న వాహనాలు 2 ఢీకొని చనిపోయారని వార్తలు వింటా ఉన్నాం. కానీ అలా వార్తలు వింటున్నప్పటికీ కూడా, అలాంటి వార్తలు మన జీవితాల్లో మనము చెవులారా వింటున్నాం, కండ్లారా చూస్తున్నప్పటికీ కూడా, అయ్యో నా జీవితం ఎలా సమసిపోతాదే నాకు తెలియదే, నా జీవితం ఎలా ముగిసిపోతాదే నాకు తెలియదే, నా జీవితంలో నేను ఏమి చేయాలా అన్నది ఆలోచన లేకుండా ఈ లోకంలో మనుషులు జీవిస్తున్నట్లుగా దేవుడు మనతో హెచ్చరిస్తున్నాడు. మనము కూడా కండ్లారా చూస్తూ ఉన్నాం. కొంతమంది అంటూ ఉంటారు ఏమని అంటే, నాకేమి తరతరాలకు తిన్న కూడా తరగని ఆస్తి నాలో ఉంది. నేను ఈ ఉద్యోగం నుంచి రిటైర్మెంట్ అయినప్పటికీ కూడా నాకు పింఛన్ ₹1,00,000 వస్తుంది. నేను అంతా కూడా ఇల్లన్నీ చక్కగా నా కుమారునికి కట్టుకున్నాను, నా కూతురికి కట్టుకున్నాను, నా మనవళ్ళకి కట్టుకున్నా, నా కోడలకు కట్టుకున్నా, నా అందరికీ నేను ఆస్తిని అంతా కూడా పెట్టుకున్నాను అంటావు. కానీ ఈరోజు నువ్వు అనుభవిస్తున్న అన్ని కూడా ఏంటి? మరణం తర్వాత నీ వెంట రావని గ్రహించలేకపోతున్నావు. ఈరోజు నువ్వు ఒక పెద్ద చదువుకొని ఉండొచ్చు, చనిపోయిన రోజు అవి సర్టిఫికెట్లు నీతో పాటు రావు. ఈరోజు ఒక బంగ్లాలో నువ్వు ఉండొచ్చు, చనిపోయిన తర్వాత డబ్బు నీతో పాటు రాదు. ఈరోజు వేసుకుంటున్న ఖరీదైన దుస్తువులు నువ్వు చనిపోయిన పెట్టెలో పెట్టరు. మనిషి అన్నీ తెలిసినప్పటికీ కూడా గ్రహించలేని స్థితిలో, దౌర్భాగ్య స్థితిలో మనం జీవిస్తున్నాం. ఈరోజు మనతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, భూమిపైకి ఒంటరిగా నువ్వు వచ్చావు, ఒంటరిగానే మళ్ళీ తిరిగి నా దగ్గరికి వచ్చావు. నీకు 70 సంవత్సరాలు ఇచ్చా, 80 సంవత్సరాలు ఇచ్చా, 90 సంవత్సరాలు ఇచ్చా. నువ్వు ఆయుస్సు లెక్కలో ఆరోగ్యవంతుల నేను ఉంచింది ఎందుకంటే ఇకనైనా నన్ను తెలుసుకొని నా అడుగు జాడల్లో నువ్వు బ్రతుకుతావని, ఇకనైనా నన్ను తెలుసుకొని నాతో అడుగులు వేస్తూ బాప్తిసానికి సిద్ధం అవుతావని, ఇకనైనా నన్ను తెలుసుకొని ఈ లోకంతో కొంచెం నాతో కొంచెం లేకుండా సరి అయిన క్రమంలో నువ్వు నడుస్తావని దేవుడు మనతో హెచ్చరిస్తున్నాడు. ఈరోజు వాక్యం వింటున్న నీతో కూడా దేవుడు హెచ్చరిస్తున్న మాట ఏమిటంటే, నువ్వు వేటి కోసం పరిగెత్తుతున్నావు? ఆస్తి కోసం పరిగెత్తుతున్నావా? లేకపోతే కనుక డబ్బు కోసం పరిగెత్తుతున్నావా? లేకపోతే కనుక బట్టల కోసం పరిగెత్తుతున్నావా? చనిపోయిన రోజు అవేవి నీతో రావు, కానీ ఈ భూమి పైన అవేవి నీకు అక్కడికి రావు. మరణం తర్వాత అన్ని కూడా ఈ భూమి పైన నువ్వు వదిలిపెట్టి వెళ్ళవలసిన వారమై ఉంటున్నావు. అది నేను కావచ్చు, నువ్వు కావచ్చు. ఒకవేళ నా జీవితం ఇదే వారం లాస్ట్ కావచ్చు, లేకపోతే రేపు వారానికి మీ జీవితమే లాస్ట్ కావచ్చు. మరణం అనేది ఎవ్వరికి చెప్పి రాదండి. నువ్వు మరణించిన తర్వాత నీకు కావాల్సింది ఈ భూమి పైన 6 గజాల స్థలం మాత్రమే. నేను గుర్తుంచుకున్నట్లయితే ఈ భూమి పైన వాటి కోసం నువ్వు పరిగెత్తవు. మోసే అంటున్నారు కదా, ఈ లోకము తాత్కాలికము, త్వరగా గతించిపోవును, నేను ఎగిరి పరలోకానికి వెళ్దునని. ఈ భూమి పైన మమకారాన్ని పెంచుకో. ఏమిటి పైన మమకారాన్ని పెంచుకుంటావంటే, అయ్యా ఈ లోకంలో నాకు కావాల్సింది డబ్బు కాదయ్యా, ఈ లోకంలో నాకు కావాల్సింది ఆస్తి కాదయ్యా, ఈ లోకంలో నాకు కావాల్సింది ఆనందము. కానీ నీలో ఉంటే ఆనందము
ఆనందము, శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తావన్నావు కదయ్యా, నీతోనే నేను అడుగులు వేస్తానయ్యా అని దేవుని అడుగు జాడల్లో నడిచే బిడ్డగా నువ్వు ఉంటావు. కానీ కొంచెం లోకంతో, కొంచెం దేవునితో, కొంచెము కుటుంబంతో, కొంచెం లోక సంబంధమైన ఇచ్చల కొరకు నువ్వు పరిగెత్తావు. ఎప్పుడు అంటే దేవుని కోసం నువ్వు పరిగెత్తినప్పుడు ఆ కృపగల దేవుడు మనందరము ఆయన కొరకు పనిచేసే పాత్రలుగా మనందరము కూడా వాడబడదాము గాక. ఎందుకంటే మరణానికి ముందు నీకు ఎన్ని స్థలాలైనా ఉండొచ్చు, మరణానికి ముందు ఎన్ని ఇండ్లైనా ఉండొచ్చు, మరణానికి ముందు నీ ఇంటిలో మాట అందరు వినొచ్చు. మరణం తర్వాత అవేవి నీ దగ్గరకు రావు. కనీసం నువ్వు కష్టపడి సంపాదించుకుని ఆస్తి అంతా కూడబెట్టుకొని బీరువా బీగాలన్నీ నీ చేతిలో పెట్టుకున్నా చనిపోయేటప్పుడు ఆ పెట్టెలు పెట్టేటప్పుడు ఏమంటారంటే ఆ చేతిలో నుంచి ఆ బీగాలు తీసి పక్కన పెట్టేయండి అని పెట్టెల పండ పెడతారు. ఆ పెట్టెల పండ పెట్టినప్పుడు నీకు ఏది గుర్తురాదు, నీ 2 బొటన వేలను కాళ్ళతో కట్టి ఆ పెట్టెల పండ పెడతారన్న విషయం అందరూ చూసి ఉంటారు. చూసినప్పటికి కూడా అయ్యో నేను చేస్తున్న భక్తి ఏంటి, అయ్యో నేను నడుస్తున్న ప్రవర్తన ఏంటి, అయ్యో నా మాట తీరేంటి, అయ్యో నేను జీవిస్తున్న బ్రతికేంటి, అయ్యో నా జీవితంలో ఏది నేను నా దేవుడి నుంచి వెనక్కి లాగుతున్నాయి అని గ్రహింపులోకి మనిషి రాలేని స్థితిలో ఉన్నాడు. ఈరోజు నువ్వు వాక్యం వింటున్నావేమో, దేవుడు మాట్లాడుతున్నాడు మనతోనే. ఏమని అంటే మరణం అనేది చెప్పి రాదు. ఆఫీస్లో ఉన్నట్లే ఉంటావు, హఠాత్తుగా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిందని ఎన్ని న్యూస్ వింటలేము. రాత్రి అంతా ఒక ఫంక్షన్లో, ఏదైనా ఒక పెళ్ళిలో కావచ్చు, ఒక ప్రోగ్రాంలో కావచ్చు, డాన్స్ వేస్తూ అక్కడే హార్ట్ అటాక్ వచ్చి ముగించారని ఎన్ని వార్తలు వింటలేము. మరణం అనేది ఆస్ట్రేలియాలో ఉన్న వస్తుంది, అమెరికాలో ఉన్న వస్తుంది, నువ్వు ఇంట్లో ఉన్న వస్తుంది, ఆఫీస్లో ఉన్న వస్తుంది, నువ్వు పొలంలో ఉన్న వస్తుంది, ఎక్కడ ఉన్నా వస్తుంది. కానీ ఆ మరణము నిన్ను ఏలబడి చెయ్యక మునుపే నువ్వు దేవుని కొరకు సిద్ధపడిన కన్యక వలె ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుచుకుందామా. మరణం తర్వాత ఏదుంది? నీ కోసం ఒక సుందరమైన పరలోక రాజ్యాన్ని దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. మరణం అనేది మనం భయపడని అవసరంలే. ఎప్పుడు మరణానికి భయపడరు అంటే దేవుణ్ణి సంపాదించుకున్న బిడ్డలకు అక్కడ కూడా దేవుడు ఒక రాజ్యాన్ని సిద్ధపరిచి ఉంటారు అని విశ్వసించినప్పుడు, అయ్యో మరణం సంభవిస్తుందేమో, అయ్యో ఈ ప్రమాదంలో నేను చనిపోతానేమో, అయ్యో ఈ యాక్సిడెంట్లో చనిపోతానేమో అని నువ్వు భయపడవు. ఎందుకంటే నీ కోసం దేవుడు ఒక సింహాసనాన్ని అక్కడ దాచి ఉంచాడు. కాబట్టి ఇక్కడ ఆకలి అన్నట్లు నీ పిల్లలు ఆకలితో ఏడుస్తున్నారని నువ్వు కన్నీరు కార్చొచ్చు. నీ పిల్లలు సరి అయిన భోజనం పెట్టలేదని నువ్వు కన్నీరు కార్చొచ్చు. నీ పిల్లలు నీ మాట వినడం లేదని కన్నీరు కార్చొచ్చు. నీ భర్త నీ మాట వినలేదని కన్నీరు కార్చొచ్చు. కానీ నువ్వు కార్చిన ప్రతి కన్నీరు ఆయన బుడ్డిలో దాచుకొని నువ్వు చేసిన ప్రతి ప్రార్థనకు జవాబు ఆయన దయచేసి నువ్వు దేవుని పట్ల భయభక్తులు కలిగిన స్త్రీగా పురుషుడిగా నువ్వు జీవిస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీ కొరకు తన రాజ్యంలో ఒక స్థలాన్ని కేటాయిస్తాడు. ఆ స్థలం కోసం నువ్వు సిద్ధపడతావా? ఆ స్థలం కోసం నువ్వు పాకులాడతావా? లేకపోతే ఈ లోకంలో ఉండే వాటి కోసం పరిగెత్తుకొని ఆదివారాన్ని నిర్లక్ష్యం లేకుండా బ్రతుకుతావా? ఆదివారాన్ని నిర్లక్ష్యం చేస్తూ బ్రతుకుతావా? డబ్బు కోసం కొంతమంది చూస్తున్నట్లయితే పాపం వాళ్ళు ఏదో వదిలిపెట్టి వెళ్ళాలని కాదు, కానీ వారి సమస్యలను బట్టి ఈ వ్యాపారం కాకుండా ఇంకొక వ్యాపారం, ఆ వ్యాపారం కాకుండా ఇంకొక వ్యాపారం, ఈ ఊరు కాకుండా ఇంకొక ఊరు, ఈ ఊరు కాకుంటే ఇంకొక ఊరు, ఆ ఊరు కాకుంటే ఇంకొక ఊరు. డబ్బు కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఉన్న వాటితో తృప్తి లేక జీవిస్తూ ఉంటారు. ఉన్న వాటితో సమాధానం లేక జీవిస్తూ ఉంటారు. కానీ హఠాత్తుగా మరణం అనేది మనిషి జీవితాన్ని ఏలుబడి చేసినప్పుడు 70, 80, 90 సంవత్సరాలు మాత్రమే దేవుడు ఈ భూమిపైన ఆయుసు ఇచ్చాడండి. ఆయుసు ఇచ్చిన
ఆయనకు నమ్మకస్తుడిగా జీవించండి అని దేవుడు హెచ్చరిస్తుంటే అది జీవించడం మన చేత కావటంలా, అది జీవించడం మన వల్ల కావటంలా, అది జీవించటం మన మనసు అంగీకరించటంలా. మనం ఏ దానికి లొంగిపోతున్నామంటే రాత్రిలా పగర్లా, రాత్రి పగలు అనే తేడా లేకుండా ఒక దిక్కు భార్య చెప్తా ఉంటది, ఒక దిక్కు భర్త చెప్తా ఉంటాడు, ఒక దిక్కు పిల్లలు చెప్తా ఉంటారు, కొంచెం ఆరోగ్యం జాగ్రత్త డాడీ, ఆరోగ్యం జాగ్రత్త మమ్మీ, అరే బాబు ఆరోగ్యం జాగ్రత్త రా అంటే నా ఆరోగ్యానికి ఏమైంది, నేను చక్కగా ఉండా, ఈరోజు నేను పోలితే అంతో ఇంత డబ్బులు వస్తుందని నీ ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా బయటికి వెళ్తున్నావే. నీ ఆరోగ్యం కూడా, దేవుడు ఇచ్చిన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోకుండా పరిగెత్తుకొని దేవుని దగ్గరికి రావాల్సిన నీవు పరిగెత్తి 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 ఎందుకు ఈ లోకంలో అలసిపోతున్నావు? పరిగెత్తి 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 ఎందుకు పరిచర్యను నిర్లక్ష్యం చేస్తున్నావు? ఈ లోకంలో ఉన్న వాటి కోసమై పరిగెత్తి. కాబట్టి దేవుడు పరీక్షించుకోవటానికి ఒక సమయం ఇచ్చాడు. మోసే ఒక దివ్యకరమైన ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఎందుకు చేశాడు అంటే, అయ్యా ఈ లోకం శాశ్వతమైనది కాదు, ఈ భూమిపైన నేను శాశ్వతుడిగా జీవిస్తాననేది లేదు, నా కోసం నువ్వు సిద్ధపరిచిన దాంట్లో నేను చేరుతాను. ఎట్లా వస్తానంటే ఎగురుకుంటూ నీ కొరకు నేను వస్తానయ్యా. ఎవరు సంతోషంగా ఎగురుతారు అంటే మరణం సంభవిస్తుందని తెలిసినప్పటికీ కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వారు మాత్రమే సంతోషంగా ఎగురుతారు. కాబట్టి చనిపోయినక ముందే నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, అయ్యా ఇక్కడ దావీదు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని అంటే కీర్తనల గ్రంథం 39వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూసుకుందాం. యెహోవా నా అంతము ఎట్లున్నది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. నా దినముల పరిమాణము నీవు గట్టి చదవండి మా. బెత్తడంతగా చేసి ఉన్నావు, బెత్తడంతగా చేసి ఉన్నావు నీ సన్నిధిని. చాలమ్మా. సహజంగా ప్రార్థన అంటానే అందరం ప్రార్థన ఏమని చేస్తామంటే, అయ్యా ఈ భూమిపైన నాకు ఒక ఈరోజు సంతోషంగా ఉండే కృపని అయ్యా. సహజమే, చేయొచ్చు. రకరకాల ప్రార్థనలు ఉంటాయి. అయ్యా నా కుమారుడిని పెళ్లి చేస్తే నేను చూడాలని ఉందయ్యా, సహజమే. అయ్యా నా పిల్లలు ఉన్నత భవిష్యత్తులో ఉంటే నేను చూడాలని ఉందయ్యా అనేది సహజమే. కానీ ఎప్పుడైనా చేసావా అయ్యా? ఇప్పుడైతే నా యొక్క ప్రారంభం ఎదుట మంచిగానే ఉన్నా, నా ముగింపు ఎలా ఉందో నాకు ఎప్పుడైనా తెలపండి అయ్యా అని ఏ రోజైనా ప్రార్థన చేసావా? అయ్యా నేను బాప్తీసం తీసుకున్నాను, బల్లలో చేయి వేస్తా ఉన్నాను. ఒకవేళ బాప్తీసం తీసుకున్న బిడ్డలు వింటా ఉంటే దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. అయ్యా బాప్తీసం తీసుకున్నాను, బల్లలో చేయి వేస్తున్నాను, కానీ నమ్మకస్తుడిగానే నేను జీవిస్తున్నాను, కానీ ముగింపుకు వచ్చేసరికి నా పరిస్థితి ఎలా ఉంటుందయ్యా అని ఏ రోజైనా ఒక్కసారి ఆలోచన చేశారా? ఒకవేళ బాప్తీసం తీసుకొని బిడ్డలు ఏ రోజైనా అయ్యా నేను ఇంకా లోకంతోనే పెన వేసుకొని నా జీవితాన్ని కొనసాగిస్తున్నా, కానీ నా ముగింపు ఎట్లా ఉంటుందో నాకు తెలుపయ్యా. నా ప్రారంభం అయితేనే ఎట్లా ఉందో నాకు ఇట్లానే ఉందే, నా ముగింపు కూడా నేను బాప్తీసం తీసుకోకుండానే నా జీవితాన్ని నేను ముగిస్తానా అని ఆలోచన చేయాలి. ఇక్కడ దావీదు భక్తుడు కూడా అంటా ఉన్నాడు. ఏమనంటే, యెహోవా నా అంతము ఎట్లుందో నాకు తెలుపుము. ఎందుకంటే ఆయన కళ్ళ ముందు బాగా బ్రతికిన వారు నిర్దాయమైన స్థితిలో మరణించటం దావీదు గారు చూశారు. కాబట్టి
నువ్వు కూడా చాలా మంది నీ కళ్ళ ఎదుట చనిపోయిన వారు, నీకంటే గొప్పవారై ఉండొచ్చు, నీకంటే పెద్దలై ఉండొచ్చు, నీకంటే చిన్నపిల్లలై ఉండొచ్చు, నీకంటే భక్తిలో బాగా నడిచిన వారై ఉండొచ్చు, అందరు కూడా మరణించటం నువ్వు చూసి ఉండొచ్చు. అది చూసినప్పుడు అందుకే లేఖనాల్లో ఒక మాట ఉంది కదా, ఒక విందు జరిగిన వారి ఇంటికి వెళ్ళడం కంటే ఒక కుటుంబంలో మరణం సంభవించిన వారి ఇంటికి వెళ్ళుట మేలు అని. ఎందుకు ఆ మాట బైబిల్ గ్రంథంలో రాసి ఉంచాడు దేవుడు అంటే, ఒక ఫంక్షన్కు నువ్వు వెళ్ళినప్పుడు నీలో కలిగే ఆలోచనలు ఏంటి అంటే, అక్క అంత మంచి సీర కట్టుకుంది, ఏందో మా ఆయన ఇట్టా సీర తెచ్చినాడు, వాళ్ళంతా బంగారు వేసుకున్నారు, నేనేందో ఇలాంటి ఇంత చిన్న బంగారు వేసుకున్నా, ఆయన కారు కొన్నాడు, నేను కారు కొనలేకపోయినా. జరుగుతుంది అంటే వెంటనే వారి దగ్గరికి వెళ్ళి వారి కొన్ని ఆదరణ మాటలు నువ్వు చెప్తావు, ఆదరణ కలిగించే మాటలు నువ్వు చెప్తావు. ఆదరణ కలిగించిన మాటలు చెప్పడమే కాకుండా ఆ మరణించిన వ్యక్తి వాళ్ళ ఇంటికి నువ్వు వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? నీకు కూడా తెలియకుండానే మనిషిలో భయం అనేది పుట్టుకొస్తుంది. మనిషిలో భయం పుట్టుకొచ్చినప్పుడు కొద్దిసేపు ఆలోచన చేస్తావు. ఏమని అంటే, అయ్యా నీ కృప లేకపోతే నేను ఈ భూమి పైన సజీవ లెక్కలో ఉండలేనయ్యా. నీ కృప లేకపోతే క్షేమకరంగా నేను ఉన్న చోట డ్యూటీ చేయలేనయ్యా. నీ కృప లేకపోతే నీ సన్నిధానంలో నేను ఉండలేనయ్యా. నీ కృప లేకపోతే నా ప్రతి ప్రయత్నంలో నేను విజయాన్ని చూడలేనయ్యా అని నువ్వు చేస్తావు. అదే లోక సంబంధమైన ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు ఈ లోకాశలు నిన్ను వెంటాడతాయి, కానీ మరణించిన వారి ఇంటికి నువ్వు వెళ్ళినప్పుడు దేవుని గురించిన ఆసక్తి నేను భక్షిస్తుంది. కాబట్టి బహుశా ఒకే రోజు ఒక పెళ్లి విందు కావచ్చు, ఒకే రోజు ఒక చనిపోయిన వ్యక్తి వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సిన పరిస్థితి కావచ్చు, కానీ ఇన్ని రోజు తెలియక పెళ్లికి నువ్వు విందుకు నువ్వు సిద్ధపడ్డావేమో, పెళ్ళు విందుకు నువ్వు పోవడానికి సిద్ధపడ్డావేమో, కానీ
మరణించిన వారి ఇంటికి వెళ్తే నీకు లాభము అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ దావీదు కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఏమని అంటే, అయ్యా బాగా బ్రతికిన వారు నిర్దాయకరమైన జీవితాన్ని ముగించారయ్యా. అయ్యా న్యాయాధిపతిగా పిలువబడుతున్న సంసోన్ అయ్యా, నిజమే తండ్రి, గాడిద ఎముకతో 10,000 మందిని చంపగలిగిన వాడు, సింహాన్ని మేక పిల్లలాగా చీల్చిన వాడు, 20 సంవత్సరాలు చక్కగా పరిపాలన చేసిన వాడు. అయినప్పటికీ కూడా చివరి దశకు వచ్చేసరికి ఆయన జీవితం ఏమైపోయింది? 2 కండ్లు పోగొట్టుకున్నాడు. చెరసాలలో ఏం చేస్తున్నారు? ఇసురుకుంట కూర్చున్నాడు. ఇసురుకుంట కూర్చొని, అయ్యో నా జీవితం ఎందుకు ఇంత దయనీయమైన స్థితికి వచ్చింది? అయ్యో నా జీవితం ఎందుకు ఇంత దీనకరంగా స్థితికి వచ్చిందని తన్ను తాను బాధపరుచుకుంటూ ఏడ్చుకుంటూ కూర్చున్నాడు. ఫిలిష్తీయులు గుడి దగ్గర కట్టేసినప్పుడు నేను బ్రతకడం కంటే చావటమే మేలు అనుకున్నాడు. ఇదన్నీ చూసి దావీదు అంటున్నాడు, అయ్యా అందరిది నేను చూస్తున్నానయ్యా, కానీ నా ముగింపు ఎట్లా ఉందయ్యా? ఈరోజు ఏ రోజైనా నువ్వు అడిగావా? నా ముగింపు ఎట్లా ఉందయ్యా? నువ్వు చెప్పావు కదయ్యా, నీ ప్రారంభం కంటే ముగింపు ఘనంగా ఉండాలని, కార్యారంభము కంటే ముగింపు ఘనకరంగా ఉండాలని నువ్వు చెప్పావు కదయ్యా అని ఏ రోజైనా ప్రార్థన చేసావా? బాప్తిసం తీసుకున్న కొత్తలో బల్లలో మొదటి వారం, 2వ వారం, 4వ వారం, 5వ వారం, 1 సంవత్సరం వరకు బాప్తిసం తీసుకుంటలో పరిగెత్తారు. బల్లలో చేయి వేయడానికి పరిగెత్తారేమో బాప్తిసం తీసుకున్న కొత్తలో. వచ్చే కొద్దీ నీ ఆత్మీయ స్థితి ఏమైపోతుంది? వచ్చే కొద్దీ నీ ఆత్మీయ స్థితిలో ఎందుకు దిగజారిపోతున్నావు? వచ్చే కొద్దీ నీ ఆత్మీయతలో నువ్వెందుకు చెదలు పట్టిన స్థితిలో నువ్వు ఉండిపోతున్నావు? ఒకప్పుడు ప్రార్థనలో అధిక విశ్వాసంగా బ్రతికిన నీవు ఈ రోజు ప్రార్థనలో ఎందుకు అవిశ్వాసాలుగా నువ్వు బ్రతుకుతున్నావు? ఒకప్పుడు ప్రార్థనలో పట్టుదలతో ప్రార్థించిన నీవు ఎందుకు ఈ రోజు ప్రార్థనలో పట్టుదలతో కలిగి జీవించలేకపోతున్నావు? ఒకప్పుడు పవిత్రుడిగా బ్రతికిన నీవు ఈ రోజు ఎందుకు పవిత్రురాలుగా బ్రతకడానికి నువ్వు ఇష్టపడలేకపోతున్నావు? ఎందుకంటే ఈ లోకంలో ఉన్న వాటిని మనం ప్రేమిస్తున్నాము కాబట్టి, ఈ లోకంలో ఉన్నవి మనల్ని వెంటాడుతున్నాయి కాబట్టి, ఈ లోకంలో ఉన్న వాటి కొరకు మనం ప్రయత్నాలు చేస్తున్నాము కాబట్టి, ఈ లోకంలో ఉన్న వాటిని మన యొక్క హృదయంలోకి ఆహ్వానించుకొని అవే మనకు జీవితం అన్నట్లు మనం చేస్తున్నాము కాబట్టి దావీదు అంటున్నాడు, అయ్యా సంసోను జీవితము ఆ విధంగా ముగిసిపోయింది కదయ్యా. అయ్యో నేను కూడా అలాంటి దౌర్భాగ్య స్థితిలో ఏమన్నా అవుతానేమని భయపడి నీ దగ్గర నేను ప్రార్థన చేస్తున్నానయ్యా. నా అంతం ఎట్లుందో నాకు తెలుపయ్యా. నా అంతం నాకు తెలుపయ్యా. నేను జాగ్రత్త పడతానయ్యా. నేను చక్కబడతానయ్యా. నేను చక్కబడి నీ కొరకు నిలబడతానయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు చేస్తావా? అయ్యా ఈ రోజు నా కోసమే నువ్వు మాట్లాడుతున్నావయ్యా. మరణము ఏ ప్రాంతంలో ఉన్న సంభవిస్తుందని చెప్తున్నావు కదయ్యా. ఆ మరణము నా జీవితాన్ని ఏలుబడి చేయక మునిపే, ఆ మరణము నా జీవితంలోకి రాక మునిపే, ఆ మరణము నా హృదయంలోకి రాక మునిపే అయ్యా నా హృదయానికి సమర్పిస్తానయ్యా. నా హృదయంలో నిన్ను ఆహ్వానిస్తానయ్యా. నా హృదయంలో నిన్ను ఆహ్వానించడం మాత్రమే కాదయ్యా, నా కుటుంబాన్ని నీ కొరకు సిద్ధపరచుకుంటానయ్యా. నా కుటుంబాన్ని సిద్ధపరచుకోవడం మాత్రమే కాదయ్యా, నాకు తెలిసిన వారికి నీ గురించి ప్రకటించే యోగ్యత నాకు దయచేయండి అయ్యా అని అడుగుతావా? ఇన్ని రోజులు చెప్పేవారు లేక నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావేమో. ఇన్ని రోజులు దేవుడు హెచ్చరిస్తున్నా, ఏదో మా సేవకులు చెప్తుంటారు అని యూట్యూబ్
చేశావేమో జాగ్రత్త అమ్మా. ఎందుకంటే మరణం అనేది మనిషికి చెప్పి రాదు. మరణం అనేది మనిషిని ఎప్పుడు మృంగి వేస్తుందో తెలియదు. ఆ మరణము నీ కుటుంబాన్ని ఏలుబడి చేయక మునుపే, ఆ మరణం అనేది నీ జీవితంలోకి రాక మునుపే నిన్ను నువ్వు సక్కుపరుచుకొని దేవుడు హెచ్చరిస్తున్నాడు. సంసోను జీవితం చూడండి, అర్థాంతరంగా ముగిసిపోయాడు. ఒకవేళ నీ కుటుంబంలో ఎవరైనా అలా అర్థాంతరంగా జీవితాన్ని కొనసాగించి ముగిస్తే నువ్వు నీ కళ్ళు చూసి ఊరుకుంటాయా? నీ హృదయం సంతోషిస్తుందా? నీ యొక్క హృదయంతో నువ్వు ఆనందిస్తావా? ఎందుకు ఆనందించలేదంటే, అయ్యో నా కుమారుడు ఈ విధంగా అయిపోతే ఎలా, నా కుమార్తె ఈ విధంగా అయిపోతే ఎలా, నా భర్త ఈ విధంగా అయిపోతే ఎలా, నా భార్య ఈ విధంగా అయిపోతే ఎలా అని పరితపించిపోతావే. అలాగే దేవాది దేవుడు కూడా నిన్ను చూసి ఈరోజు పరితపిస్తున్నాడండి. నిన్ను చూసి పరితపిస్తున్నాడు. నా అంతం ఎట్లుందో అని నువ్వు ప్రతిరోజు జాగ్రత్త పడతావని, ప్రతిరోజు నిన్ను నువ్వు సక్కపరుచుకుంటావని, ప్రతిరోజు నిన్ను నువ్వు దేవునికి దగ్గర ఒప్పుకుంటావని, ప్రతిదీ దేవుని దగ్గర ఒప్పుకుంటూ ఆయనను ఈ లోకంలో హత్తుకొని జీవిస్తావని. కాబట్టి నీ ప్రారంభము కంటే నీ ముగింపు ఘనంగా ఉండాలి. దేవుడు చూసేది కార్యారంభము కాదు, కానీ ముగింపు చూస్తాడు. ఆ ముగింపు ఘనకరంగా ఉండాలా. ఈరోజు పరిచర్యలో సల్లారిపోయినావేమో జ్ఞాపకం చేసుకో. ఒకప్పుడు ఆన్లైన్ ప్రైస్ కి ఎవరు పిలవకుండా వచ్చేదానివేమో, వచ్చేవాడివేమో. ఒకప్పుడు పరిచర్య చెప్పకుండా పరిగెత్తుకుంటూ పరిచర్యలను లొంగిపోయేవాడివేమో, చేసేదానివేమో. లేకపోతే ఒకప్పుడు గంటల తరబడి నీ ఇంట్లో తలుపు వేసుకొని ప్రార్థన చేస్తుంటే దేవుడు జవాబు ఇచ్చేంత వరకు ఆ తలుపు తీయని స్థితిలోనూ ఉండేదానివేమో జ్ఞాపకం చేసుకో. ఒకప్పుడు గంటల తరబడి వాక్కులు విడుదలవుతున్నప్పుడు, ఒకప్పుడు గంటల తరబడి వాక్కులు నీ హృదయంలో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యాన్ని హత్తుకొని ఈ లోక సంబంధంలో, అయ్యా ఈ వాక్యం ద్వారా నేను బ్రతికేస్తానయ్యా, ఈ వాక్యమే నా జీవితాన్ని వెలుగుకరంగా మార్చేదయ్యా అని ఆ వాక్యాన్ని గంటల తరబడి నువ్వు ప్రార్థించే బిడ్డగా అప్పుడు ఉన్నావేమో జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు నీ ఈ రోజులు గడిచే కొద్దీ, సంవత్సరాల మీద పడే కొద్దీ ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచన చేసుకొని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. మోషే ప్రార్థన చేసింది ఏంటంటే, అయ్యా ఇది తాత్కాలికమైన జీవితం, ఈ తాత్కాలికమైన జీవితంతో నేను ఉన్నా కూడా నేను ఎలా వస్తాను నీ కాడికంటే ఎగురుకుంటూ వస్తాను అని అంటున్నాడు. నువ్వు దేవుని దగ్గర ఎగురుకుంటూ పరలోక రాజ్యంలో చేరాలి అంటే నీకు 3 లక్షణాలు నీలో ఉండాలి. ఆ 3 లక్షణాలు చెప్పి నేను ముగిస్తాను. ఎందుకంటే ఈ వాక్య సందేశాన్ని గత 3 వారాల క్రితము దేవుడు చెప్పాడు. ఈరోజు దేవుడు మనతో పంచుకోవటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. మొదటి అనుభవము రూపాంతర అనుభవంలోనికి మనము చేరినట్లయితే ఎగురుకుంటూ పరలోక రాజ్యంలో ఆయనతో సంతోషించగలం. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన మనం పంచుకున్నామా? సరే అండి, దానికంటే ముందు ఇంకొక విషయాన్ని చెప్పదలిశాను. మనిషి కొంతమంది దేవుడు ఇచ్చిన ఆయుష్ వరకు భూమి పైన బ్రతకగలుగుతున్నారు. కొంతమంది దేవుడిచ్చిన ఆయుష్ ఉన్నప్పటికీ కూడా అర్ధాంతంగా తమ ఆరోగ్యాన్ని వాళ్ళే క్షీణింప చేసుకొని అర్ధాంతరంగా వారు రాంగ్ డ్రైవింగ్ చేసుకుంటూ వాళ్ళే చనిపోతున్నారు. ఒకసారి చూద్దామా? ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చూద్దాం. అధికముగా అందరు చూడాలి. అధికముగా దుర్మార్గపు పనులు చెయ్యకము, బుద్ధిహీనులుగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగానే నీ వేళ చనిపోదవు. ఒకసారి చూడండి, ఎందుకు మీరు బుద్ధి లేని పనులు చేసుకొని నేను కాలాన్ని ఇచ్చినప్పటికీ కూడా ఆ కాలానికి ముందే
మీరు చనిపోతారు అని ఇక్కడ రాసి ఉంచాడు దేవుడు. చూడటం లేదా? బుద్ధిహీనమైన పనులు అంటే ఏదైతే ప్రమాదానికి హానికరం అని చెప్తారో అదే తీసుకోవటం. ఏదైతే రాంగ్ డ్రైవింగ్ చేయడం ద్వారా ప్రమాదాలు జరుగుతాయి అని చెప్పినప్పుడు ఒక దిక్కు ఫోన్ మాట్లాడుకుంటూ ఏం చేస్తారు? డ్రైవింగ్ చేయడం ద్వారా అర్ధాంతరంగా తమ జీవితాలు దేవుడు ఇచ్చిన ఆయుస్సును వారు చేతులారా వాళ్ళే ఏం చేస్తున్నారు? నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి నేను యథార్థంగా చూసిన సంఘటన, నందల్లో టీ షాపులు లేవని చెప్పి నందల్ నుంచి పాండ్యం వెళ్ళినారు. ఎందుకు? టీ తాగటానికి. ఇద్దరు యవనస్తులు టీ తాగటానికి పాండ్యం వెళ్తే టీ తాగి వస్తూ నోట్లో ఒక కిల్లి పొగాకు వేసుకొని నములుకుంటూ వస్తూ ఆ టీ తాగి 15 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు టీ తాగడానికి వెళ్ళాల్సిన పరిస్థితి ఏమొచ్చింది? టీ తాగి వస్తూ ఆ బైక్ తీసుకుపోయి డివైడర్ కొట్టుకుంటే ముందులో కూర్చున్న వ్యక్తి స్పాట్ డెడ్. ఎన్నికల కూర్చున్న పిల్లోనికి 2 కాళ్ళు ఎరిగాయి. ఉదయం లేచిన వెంటనే న్యూస్ ఏమని? టీ తాగటానికి పాండ్యం వెళ్తే వస్తుండగా వారంతటికి వారే డివైడర్ కొట్టుకొని చనిపోయారు. తల్లిదండ్రులకు శోకాన్ని మిగిలించి వెళ్ళిపోతున్నారు. భార్యలకు శోకాన్ని మిగిలించి వెళ్ళిపోతున్నారు. కొంతమంది స్త్రీలు కూడా ర్యాష్ గా డ్రైవింగ్ చేస్తుంటారు. స్త్రీలు కూడా ఒక దిక్కు ఫోన్ మాట్లాడుతూ ఉంటారు, ఆ స్కూటీ డ్రైవ్ చేస్తూ ఉంటారు. కొంచెం అన్న ఆలోచన చేయరు. అయ్యో వాహనాలు అక్కడ నుంచి వస్తున్నాయే, మనం ఏ రూట్ లో వెళ్తే మనం చక్కగా ఇల్లు గమ్యానికి చేరుకోగలము అని చూసుకోరు. ఏంటంటే ఫోన్ ఉంటే చాలు జీవితము అన్ని పనులు అయిపోతాయి అని అనుకుంటారు. కానీ ఆ ఫోన్ ద్వారా నేను జీవితాన్ని నాశనం చేస్తుంది అనేది ఎవరు గ్రహించలేని స్థితిలో ఉండిపోతున్నారు. బుద్ధిహీనమైన పనులు చేస్తున్నాము. చేసిన తర్వాత తనంతట తానే ఏం చేస్తున్నారు? ఆరోగ్యాన్ని కోల్పోయి తన కాలాన్ని, దేవుడిచ్చిన కాలాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు. కాబట్టి దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో చెప్పదలుచుకునేది ఏమిటంటే, నీ హృదయము దేవాలయము కనుక నీ హృదయంలోనికి ఏ అపవిత్రమైన వాటికి చోటు ఇవ్వకు. బుద్ధి కలిగి జీవించండి. ఇంకొకటి, బయట తిరిగేటప్పుడు జ్ఞానముతో ముందుకు అడుగులు వేసి డ్రైవింగ్ చేయండి అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. కాబట్టి బుద్ధిహీనంగా మనము దేవుడు జీవించొద్దని చెప్తున్నప్పటికీ మన జీవితం అంతా ఎలా సాగిపోతుందంటే, ఏదో దేవుని మీద ఆధారపడటంలా మనంతటా మనమే ఆధారపడి మన జీవితాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఎవరు కూడా దేవుని కృప ఏంటంటే మన పట్ల, నువ్వు దేవుడు నీకు ఎన్ని సంవత్సరాలు ఇచ్చారో అన్ని సంవత్సరాలు ఈ భూమి పైన నిన్ను సంతోషంగా చూడాలన్నదే ఆయన కృప ఉన్నది. ఈ భూమి పైన ఎంత నిన్ను ఆరోగ్యవంతుడిగా చూడాలని అనుకున్నాడు ఆయన, నిన్ను చూడాలన్నదే ఆయన ఇష్టమై ఉన్నది. ఈ భూమి పైన నీకు ఏదైతే చక్కని అందమైన కుటుంబాన్ని ఇచ్చాడో ఆ కుటుంబంతో నువ్వు చక్కగా నడుస్తున్నప్పుడు దేవుడు చూడాలన్నదే ఆయన ఆశయం ఉన్నది. దేవుడు నీకు ఇచ్చిన పరిచర్య నువ్వు చేస్తా ఉంటే, ఆ పరిచర్య చక్కగా చేస్తా ఉంటే దేవుడు చూసి ఆనందించాలన్నదే ఆయన కృపయే ఉన్నది, ఆయన ఇష్టమై ఉన్నది. అలా కాదు మనం ఏం చేస్తామంటే, మన సొంతంగా, మన ఆలోచన పూర్వకంగా, మన ప్రయత్నాల కొద్దీ మనం ముందుకు సాగిపోతాం. లేనిపోని దెబ్బలు తెచ్చుకుంటూ బుద్ధిహీనులాగా మనం బ్రతుకుతా ఉంటున్నాం. కాబట్టి ఇన్ని రోజులు ఎలా జీవించావో తెలియదు. నువ్వు పక్షి రాజులాగా పైకి ఎగరాలి. రూపాంతర అనుభవంలోకి మొదటగా నువ్వు రావాలి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం ఒకసారి చూసుకుందాం. యెహోవా కొరకు
ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. గట్టిగా చప్పట్లు కొట్టాయి నామాన్ని మనకు పట్టుకుందామా? ఎప్పుడైతే మనిషి నూతన బలం పొందుతాడు అంటే దేవుని కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారు. నూతన బలం అంటే పక్షిరాజు అంటే రూపాంతర అనుభవానికి సాదృశ్యం. రూపాంతర అనుభవం అంటే ఒకప్పుడు ఈ లోకపరంగా నిన్ను వెంటాడి ఉండొచ్చు కొన్ని స్వభావాలు, ప్రాచీన అలవాట్లు, ప్రాచీన పద్ధతులు, పూర్వకాలం నుంచి వస్తున్న పద్ధతులు, నీ కుటుంబంలో ఏవేగో నిన్ను ఏలుబడి చేస్తా ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే దేవునికి దగ్గర అయ్యావో, దేవుని బిడ్డగా నువ్వు వచ్చావో, అప్పుడే నువ్వేం చేయాలి అంటే ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలి, నవీన స్వభావాన్ని ధరించుకొని దేవుని అడుగులు వేయాలి. గట్టిగా చప్పట్లు కొట్టాయినామని మనకు పరుచుకుందామా? ఎందుకంటే ఈ పక్షిరాజుకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ పక్షిరాజు యొక్క ప్రత్యేకత ఏంటి అంటే అది చాలా ఎత్తు ఎగరగలదు. ఎత్తు ఎగరడమే కాదు కానీ దాని ప్రత్యేకత అది ఒక ప్రాముఖ్యమైనదిగా మనం చెప్పుకుంటాం. ఇది రూపాంతర అనుభవానికి సాదృశ్యం. దాని గోర్లు కూడా చాలా పెద్దవిగా ఉంటాయి. అది ఒక సమయం వచ్చినప్పుడు ఆ పక్షిరాజు ఏం చేస్తుంది అంటే తన శరీరం పైన అంతా ఆ గోర్లతో అంతా ఏం చేస్తారంటే గీకుతుంది. గీకినప్పుడు ఆ శరీరంలో పక్షిరాజుకు ఆ పక్షికి రక్తం కారుతా ఉంటుంది. అయినప్పటికీ రక్తం కారుతుంది కదా అని అది విడిచిపెట్టదు. అది ఎంత రక్తం కారుతున్నా వదలదు. కానీ అది గీరిన తర్వాత కొద్ది రోజులకు మళ్ళా దాని శరీరం మళ్ళీ నూతనంగా వస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టాయి నామాన్ని మనం పడుచుకున్నామా? నువ్వు కూడా నీ ఆత్మీయ జీవితంలో ఎక్కడ కాంప్రమైజ్ కావద్దు. అపోస్తుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో అంటాడు కదా, రక్తము కారునంతగా పాపము కొరకు నువ్వు ప్రయాసపడు. అంటే నీ రక్తం అనగా ప్రాణానికి సాదృశ్యం. నీ ప్రాణము కూడా లెక్క చేయకుండా నువ్వు ఈ లోకంలో ఏదైతే ఆశించావో వాటన్నిటిని పక్క పెట్టు, దేవుని కోసం ప్రయాసపడు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి నువ్వు ఈ యొక్క ప్రాచీన స్వభావాలు వదులుకోవటం నీ వల్ల కాదు. ఈ ప్రాచీన స్వభావాలు అది పితరుల కాలం నుంచి కావచ్చు, లేకపోతే ఎప్పటి నుంచో నువ్వు చిన్నప్పటి నుంచి కావచ్చు, అది అలవాటు చేసుకున్నావు. కానీ ఇచ్చిపెట్టడం అంత సాధ్యము కాదు. కానీ కొంతమందికి ఉంటుంది, మన దగ్గర మాట విన్నట్టే ఉంటారు. చక్కగా చేస్తాం సిస్టర్ అంటారు, చక్కగా చేస్తాం బ్రదర్ అంటారు. తిరిగి వీపిచ్చే కొద్దీ మళ్ళీ రెండోసారి పిలిచి మళ్ళీ మూడోసారి పిలిచి అవును మర్చిపోయామండి. లేకపోతే నీ కుటుంబంలో భార్య అని నీకు ఒక పని చెప్పిండొచ్చు, లేకపోతే నీ భర్త నీకు ఒక పని చెప్పిండొచ్చు. ఏం చేస్తారంటే నిర్లక్ష్యం. ఏమంటే ఏం చేయాలి ఇప్పుడు, మళ్ళీ చేస్తే బాగుంటుంది కదూ, నిర్లక్ష్యం. కానీ దేవుని సన్నిధికి వచ్చిన నీవు, దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆ నిర్లక్ష్యాన్ని తొలగించుకో. ఆ పక్షిరాజు తన గోర్లతో గీకుతున్నప్పుడు రక్తం కారుతున్నా కూడా తన నూతన శరీరాన్ని పొందుకోవటానికి ఇబ్బంది పడలా. అయ్యో ఇది భారమే అనుకోలే. అది గీరుతున్నప్పుడు రక్తం కారుతుంటే దానికి నొప్పిస్తుంది అనుకోలే. ఎందుకు తెలుసా? అది నూతన పరచబడాలన్నదే దాని ఇష్టం. కాబట్టి నువ్వు కూడా దేవుని దగ్గరకు వచ్చావు, దేవునితో అడుగులు వేస్తున్నావు. దేవుడే నాకు నిత్య జీవాన్ని ఇచ్చేవాడని వచ్చావు, దేవునితోనే నా బ్రతకనొచ్చావు, దేవుడి తప్ప నాకు ఈ లోకంలో ఇంకొక ఆశ్రయం లేదని వచ్చావు. నొప్పి తగులుతాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇక్కట్లు వస్తాయి, తెలియని వారు నిందిస్తారు, చేయని తప్పులు నీ మీద పడతాయి, నువ్వు చేయని పొరపాట్లు నీ మీద పడతాయి. అన్నిటిని ఓర్చుకో, అన్నిటిని ఓర్చుకో. ఓర్చుకున్నప్పుడే నీ కోసం దేవుడు ఒక దివ్యమైన బహుమానాన్ని తీసిపెడతాడు. గట్టిగా చప్పట్లు కొట్టామా? ఒక తల్లి బాబుకు కానీ పాపకు కానీ జన్మని ఇవ్వాలి అంటే సటన్ టైం పీరియడ్ అని ఒక తల్లికి డాక్టర్లు చెప్తాడు. డాక్టర్లు చెప్పిన వెంటనే ఆ
బేబీ ఆ టయానికల్లా గమ్మున బయటకు వచ్చేస్తుందా? గమ్మున బేబీ బయటకు వచ్చేస్తుందా? రాదు. ఎందుకంటే నొప్పులు పడాలా, బాధ అనుభవించాలా, తర్వాత బహుమానాన్ని చూడాలా. గట్టిగా చప్పట్లు కొట్టైనామా, మహిమ పంచుకుందామా? నొప్పి పడండి, గాయపరచబడండి, నీకు గుండెలో బాధ కలగండి, వెంటనే ఆశీర్వాదాలు చూస్తావన్నది అపోహ. నువ్వు చూడాలి అంటే మొదటగా నలగొట్టబడాలా ఈ లోకపరంగా, తరువాత దివ్యమైన బహుమానాన్ని నువ్వు చూడగలవు. అంతవరకే కానీ అయ్యో నేను ప్రెగ్నెంట్ నైనలే, నాకు చక్కగా మంచి బాబు వస్తాడు, మంచి పాప వస్తుందని ఏ స్త్రీ అనుకోదు. ఎందుకు అనుకోదంటే తమ ముందు మా యొక్క తరతరాల ముందు నుంచి వస్తున్నది కాబట్టి. ఆ ఆదామవ్వల కాలం నుంచి అది ప్రసవ వేదనతో ఏం చేస్తారు, పిల్లలు కండారని దేవాది దేవుడే చెప్పాడు. చెప్పిన తర్వాత మనం ఎట్లా అనుకుంటాం, చక్కగా డెలివరీ అవుతాము, చక్కగా బాబు మా చేతికి వస్తాడు, పాపం మా చేతికి వస్తుందని. కాదు కాదు, నొప్పులు పడాలా, బాధ అనుభవించాలా, బహుమానాన్ని చూడాలా. కాబట్టి పక్షిరాజు రెండు రెక్కలతో ఏ విధంగా అయితే పైకి ఎగురుకుంటూ పైకి వెళ్తాడు, నీ జీవితంలో కూడా పక్షిరాజులాగా నువ్వు అనుభవంలోకి పైకి ఎరగాలి అంటే రూపాంతర అనుభవం అవసరం. రూపాంతర అనుభవంలో పక్షిరాజుకు ఒక రెక్క ఏదైనా గాయమయ్యో లేకుంటే ఇట్లా ఆడకపోతే పైకి ఎగరగలదా? ఎగరలేదు. నీ జీవితంలో కూడా రెండు రెక్కల్లాగా ప్రార్థన జీవితం ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టామని పంచామా? ప్రార్థన జీవితం ఒకటైతే రెండోది వాక్యపు జీవితం నీలో ఉండాలా. ప్రార్థన వాక్యం రెండు రెక్కల్లాగా ఆత్మీయ జీవితంలో ఈ భూమి పైన నువ్వు జీవించగలిగితే నువ్వు తెలియకుండానే దేవుడిచ్చే ప్రతి బహుమానాన్ని పొందుకొనుటకు అర్హుడము, అర్హురాలివి. గట్టిగా చప్పట్లు కొట్టామని పంచుకున్నామా? ఈ మాటలు ఎందుకు వినిపింపజేస్తూ ఉన్నానంటే ఆ బహుమానాల ప్రయాసం మనకు తెలియదు కాబట్టి, ఆ బహుమానాలు ఎలా పొందుకోవాలో మనకు తెలియదు కాబట్టి, ఆ బహుమానాలు ఎలా ఉండాలో, ఆ బహుమానం ఇచ్చిన దాన్ని ఎలా కాపాడుకోవాలో మనకు తెలియదు కాబట్టి మనం నిర్లక్ష్యం చేశాం. మన అయ్యో ఈ బహుమానం నాకు కాదులే, వాళ్ళకులే అనుకున్నాం. ఈ బహుమానం నాకు కాదులే, శారమ్మకులే అనుకున్నారు. ఈ బహుమానం నాకు కాదులే, చిన్నక్క బ్రదర్కులే అనుకున్నారు. ఈ బహుమానం నాకు కాదులే, అరసమ్మకులే అనుకున్నారు. ఈ బహుమానం నాకు కాదులే, కృపమ్మకులే అనుకున్నారు. ఈ బహుమానం నాకు కాదులే, హానకు బ్రదర్కులే అనుకున్నారు. కాదు కాదు, ప్రతి ఒక్కరి కోసం ఈ లోకంలో బహుమానాలు దాచిపెట్టారు. గట్టిగా చప్పట్లు కొట్టామా? నువ్వు చేస్తున్న ప్రతి పరిచర్య, నువ్వు చేస్తున్న ప్రతి పని, నువ్వు చేస్తున్న దేవుని మందిరంలో ఏ పని అయినా కావచ్చు, పరిచర్యకు తగ్గ బహుమానాన్ని నీ జేబులో దాచి ఉంచాడు. నువ్వు ఎలా ఉండాలి అంటే ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టాలి. రక్తం కారునంతగా పాపంతో పోరాడాలి. రక్తం కారునంతగా నీ ప్రాచీన స్వభావాలకు నువ్వు దూరంగా ఉండాలి. రక్తం కారునంతగా దేవుని కొరకు నువ్వు నిలబడాలి. నిలబడినప్పుడు ఆశీర్వాదాన్ని కళ్ళారా దేవుడు నీ ఎదుట ఉంచుతాడు. ఏడ్చావే, ఎప్పుడయ్యా నా బిడ్డల పెళ్లి నేను చూసేది? ఎప్పుడయ్యా నా కుటుంబంలో పరిస్థితులు నేను చూసేది? ఎప్పుడైనా ఒంటరిగా వచ్చి నీ కుటుంబంలో నేను మొరపెడుతున్నానే, నా కుటుంబంలో ఎప్పుడయ్యా వచ్చేది? ముందు రూపాంతర అనుభవంలోకి నువ్వు రా. రూపాంతర అనుభవంలో నువ్వు ఉండు. రూపాంతర అనుభవంతో నువ్వు ఉండనట్లయితే ఆటోమేటిక్ గా నీ మాట కుటుంబం అంతా వింటాది. అది చేయక వాళ్ళు దిగులు పడినదే కాదు, ఇక్కడ వచ్చి ఎప్పుడు వస్తారో ఏమో, ఎప్పుడు బహుమానాలను చూస్తానో ఏమో, ఎప్పుడు దేవుడిచ్చే దివ్యమైన సన్నిధిని చేరుకుంటానో ఏమో అని బాధపడతా ఉంటారు. బాధపడటం మనిషిగా బాధ నీలో ఉంటుంది. కానీ అయ్యా నా అంతం నాకెట్లన్నా నాకు తెలియడం లేదా, ప్రతిదినం నన్ను రూపాంతరంలోకి తీసుకురండి అయ్యా. ప్రతిదినం నేను పరిచర్యలో ఏ పొరపాట్లు చేస్తున్నానో తెలియదయ్యా. నా జీవితాన్ని రూపాంతరంలోకి మలచయ్యా అని ప్రార్థించే బిడ్డగా ఇక్కడ ఉన్న మనందరము ఉందము గాక. రెండోదిగా చూసినట్లయితే రెండో విషయము
ప్రార్థించే బిడ్డగా నువ్వు కుటుంబంలో కావచ్చు, సంఘంలో కావచ్చు ఉన్నట్లయితే ఎగురుకుంటూ 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 పరలోక రాజ్యంలో కళ్ళు తెరుస్తావు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుచుకుందామా. యెషయా గ్రంథము 60 కీర్తనల గ్రంథము 106వ అధ్యాయం 23వ వచనం. నేను వారిని నశింపచేసేదనని అయితే ఆయన వారిని నశింపచేయగా ఉండునట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకొనిన మోసే ఆయన సన్నిధిలో నిలిచి అడ్డుపడను. ఇక్కడ చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు విగ్రహాల సంబంధమైన పనులు చేస్తూ ఉన్న సమయంలో దేవుని కోపము ఆ 40 లక్షల మంది మీద వచ్చి ఒకేసారి కాల్చివేయాలనుకున్నాడు. కాల్చివేయాలనుకున్న సమయంలో మోసే ఏం చేస్తున్నాడంటే, అయ్యా నన్ను బట్టి వీరిపైన ఈ కోపాన్ని తొలగించుకునే అవకాశం ఇయ్యండి అయ్యా, నన్ను బట్టి అయ్యా నేను ప్రార్థన చేస్తున్నానయ్యా అనేసి ఇశ్రాయేలు ప్రజల నిమిత్తం ఆ మోసే ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడైతే మోసే ప్రార్థన చేశాడో దేవుడు కోపాన్ని ఆ ఇశ్రాయేలు బిడ్డల పైన కుమ్మరించలేదు, వారిని రక్షించాడు. ఈరోజు నీతో కూడా ఈ యొక్క సందేశాన్ని ఈ మధ్యకాల సమయంలో నీతో చెప్తున్నాడు అంటే ఒక ప్రాముఖ్యమైన విషయం దేవుడు ఇందులో నుంచి మనతో మాట్లాడాలనిచ్చాడు. ఏమిటంటే నీ పిల్లలే కావచ్చు, నీ భర్తే కావచ్చు, నీ భార్యే కావచ్చు, లేకపోతే నీ చుట్టుపక్కల వారే కావచ్చు, నీకు తెలిసిన వారే కావచ్చు, ఏదైనా సరే వారు ఏదన్నా పనులు చేస్తున్నప్పటికీ ఇష్టం లేని పనులు ఏదన్నా చేస్తూ ఉంటే వెంటనే వారి దోషం నిమిత్తం వారిని దేవుడు శిక్షించకుండా ఉండు నిమిత్తం మోసేలాగా నువ్వు నీ కుటుంబానికి అదే రీతిగా దేవునికి మధ్యగా ప్రార్థించే బిడ్డగా నువ్వు ఉండాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు ఈ వాక్యం ద్వారా. ఎందుకు హెచ్చరిస్తున్నాడు అంటే, అయ్యా దేవా నాతో పాటు నా పిల్లలకు దయచేయండి అయ్యా, నాతో పాటు నా యొక్క కుటుంబ సభ్యులకు దయచేయండి అయ్యా, నాతో పాటు అయ్యా నా బంధువర్గానికి దయచేయండి అయ్యా అని ఎప్పుడైతే వారి దోషమే నిమిత్తం వారి పాపాల నిమిత్తం ప్రార్థించే బిడ్డగా ఎప్పుడైతే నువ్వు ఉండగలుగుతావో దేవుడు అలాంటి మూలుగులతో కూడిన ప్రార్థన మనందరి జీవితాల్లో అనుగ్రహించును గాక. అది చేయడంలా ఏమంటున్నారంటే, అయ్యా నేను రక్షింపబడ్డాను చాలు, నేను వాక్యంలో ఎదుగుతున్నాను చాలు, నేను ప్రార్థనలో ఎదుగుతున్నాను చాలు, నేను మాత్రమే పరలోకానికి వెళ్తే చాలు అని అనుకుంటున్నారు. కానీ అయ్యో నా తర్వాత నా తండ్రి పరిస్థితి ఏంటి, అయ్యో నా తల్లి పరిస్థితి ఏంటి, నా భర్త పరిస్థితి ఏంటి, నా పిల్లల పరిస్థితి ఏంటి, నా తోబుట్టుల పరిస్థితి ఏంటి, అయ్యో నా చుట్టుపక్కల వారి పరిస్థితి ఏంటి అని అనుకోవడం లేదు. కానీ మూలుగులతో కూడిన ప్రార్థన మనిషి జీవితానికి నోటికి రాకుండా ఎవరి స్వార్థం కొద్దీ వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మోషే అడ్డుగా నిలబడి ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఈ 40 లక్షల జన సమూహంలో నుంచి ఆ కోపాన్ని మీరు తీసేసుకోండి ప్రభా, బిడ్డలపై నుంచి నువ్వు ప్రార్థించగలుగుతావా? అయ్యా నా బిడ్డలను, నా భర్తను, నా కలిగిన సమస్తాన్ని ఈ రోజు నుంచి ప్రభా
ఉంటావా, నీ ఎదుట నేను పెడుతున్నానయ్యా అని. బిడ్డల కోసం ప్రార్థించే తల్లిగా నువ్వు ఉంటావా? బిడ్డల కోసం ప్రార్థించే తండ్రిగా నువ్వు ఉంటావా? నీ రక్త సంబంధకులు, నీకు 4 అన్నదమ్ములు కావచ్చు, 3 అన్నదమ్ములు కావచ్చు, 2 కావచ్చు. నేను ఒక్కడిని రక్షింపబడ్డలే, నా వారు ఏమైపోతే నువ్వు అనుకోకూడదు. కానీ అయ్యా, నాకు దయచేసిన ఆ రక్షణ నా తోబుట్టులకు దయచేస్తావా? నాకు దయచేసిన ఆ రక్షణ నా చుట్టుపక్కల వారికి దయచేస్తావా అని మూలుగులతో కూడిన ప్రార్థన నువ్వు చేస్తే దేవుడు ఎగురుకుంటూ పరలోక రాజ్యానికి వెళ్ళే స్థానం నీకు దయచేస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టైనా మరి మెరుగుపరుచుకున్నామా? ఈ సంఘంలో నుంచి అనేక మందిని మూలుగులతో కూడిన ప్రార్థన చేసే బిడ్డలుగా లేపునుగాక దేవుడు. మనందరిపైన కృపగల దేవుడు ఆ కృపావరం కుమ్మరించునుగాక. సంఘం కోసం, దేశ క్షేమం కోసం, కుటుంబాల కోసం ప్రార్థన చేసే ప్రార్థన యోధులుగా మనందరము ఉందము గాక. కాబట్టి ఇన్ని రోజులు తెలియక, రే నువ్వు ఇంతేరా, నువ్వు ఎప్పుడు వస్తావురా, నేను చూస్తా, నేను చచ్చిపోయినా మందిరానికి వస్తావా అని అన్న తల్లిగా ఇక్కడ నువ్వు వాక్యం వింటున్నావేమో. నువ్వు ఇంతేలే, ఒకవేళ నీ భర్తను ఇర్రెస్పెక్టబుల్ గా నువ్వు మాట్లాడుతున్నావేమో, జాగ్రత్త. నువ్వు ఇంతేలే, నువ్వు మారవులే, నీ పరిస్థితి ఇంతేలే అని చెప్పి భర్తను ఇర్రెస్పెక్టబుల్ గా మాట్లాడుతున్నావేమో. ఒకవేళ భార్యగా భర్తగా ఈ మాటలు వింటూ నీ భార్యను ఇర్రెస్పెక్టబుల్ గా నువ్వు ఇంతేలే, నీ పరిస్థితి ఇంతేలే, ఎప్పుడు మాట్లాడవులే అని మాట్లాడుతున్నావేమో. ఆ మాటలు మాట్లాడకుండా మెలకువ కలిగి ప్రార్థించే ప్రార్థన యోధులుగా మీరు ఉందరుగాక. మెలకువ కలిగి ప్రార్థించే ప్రార్థన బిడ్డలుగా మీరు ఉందరుగాక. మెలకువ కలిగి ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు తెలియకుండానే నీ కుటుంబంలో కార్యాలు చేయడం ఆరంభిస్తారు. నువ్వు పిలిచింటావే, రాయా ప్రార్థనకి వెళ్దాం, రామ్మ ప్రార్థనకి వెళ్దాం, రామ్మ అని పిల్లలను పిలిచింటావే, ఎవ్వరు రాకపోవచ్చు. నువ్వు రూపాంతర అనుభవం కలిగి ప్రార్థన ఆత్మతో నింపబడ్డప్పుడు తెలియకుండానే అడుగులు వేసుకుంటూ నీతో వచ్చేస్తారు. ఆ కృప గల దేవుడు అలాంటి కృప మనకు దయచేస్తాడు. కాబట్టి ఇన్ని రోజులు నీ కుటుంబం కోసం నువ్వు ప్రార్థన చేయలేదేమో, నీ దైవ సేవకుల కోసం ప్రార్థన చేయలేదేమో, నీ సంఘం కోసం ప్రార్థన చేయలేదేమో, దేశం కోసం ప్రార్థన చేయలేదేమో. అలాంటి ప్రార్థన యోధురాలిగా జీవించాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. 3వ అనుభవం మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 60వ అధ్యాయం 8వ వచనం మనం చూద్దాం. మేఘము వలెను ఎగియోగు గొవ్వ వలెను. చాలమ్మా. ప్రతి క్రైస్తవుడు పవిత్ర జీవితానికి అలవాటు పడిన బిడ్డలుగా మనం ఉండాల. గువ్వ, పావురము ఈ 2 ఒకే జాతికి చెందినవి. ఈ రెండిటికి ఒకే గుణం ఉంటుంది. పావురము ఎలాంటిదంటే, ఒక పావురము ఒక మగ పావురంతో జత చేసినప్పుడు, ఒక ఆడపావురము ఒక మగ పావురంతోనూ, మగ పావురము ఆడపావురంతోనూ జత చేసినప్పుడు అవి మరొక వాటితో స్నేహం చెయ్యవు. అది ఎలా తెలుసు అంటే, మనము వాటికి సంబంధించిన బుక్స్ మనం చదివినప్పుడు వాటిలో నుంచి మనం అర్థం చేసుకోగలం. ఒకవేళ ఆడపావురము మగ పావురము 2 కలిసి ఒకే చోట ఉన్నప్పుడు, ఆడపావురం చనిపోతే మగ పావురము ఇంకొక ఆడపావురంతో జత చేయదు. ఒకవేళ మగ పావురము చనిపోతే ఆడపావురము ఇంకొక మగ పావురంతో జత చేయదు, మగ పావురము ఆడపావురంతో జత చేయదు. అందుకే పావురాన్ని ఏమని పిలిచాడు? నిష్కలంకురాలా అన్నాడు. అవి ఒక
పవిత్రమైన జీవితానికి అలవాటు పడినవి, అలవాటు పడిన పక్షులు. ఈరోజు క్రైస్తవుడిగా వాక్యం వింటున్నావు, క్రైస్తవురాలిగా వాక్యం వింటున్నావు, దేవుని బిడ్డనని చెప్పుకుంటున్నావు. నీ యొక్క జీవితం ఎలా ఉంది? నీ యొక్క జీవితం ఎలాంటి వాటికి లొంగిపోతున్నావు? పావురం లాంటి పవిత్రమైన మనస్సు నీకుందా? పావురం లాగా నిష్కరంకురాలుగా నువ్వు జీవించగలుగుతున్నావా? ఒక ఆదివారం మాత్రమే పావురం లాంటి మనసు కలిగి మిగతా రోజులలో మాత్రం ఎలా జీవిస్తున్నావు? వాని లక్షణం చూడండి. ఒక మగ పావురము ఆడపావురముతో జత చేస్తే చచ్చిపోయినప్పటికీ కూడా వేరే పావురాలతో జత చేయని స్థితిలో ఆడపావురం మగ పావురం బ్రతుకుతున్నాయి. నీ జీవితం ఎలా ఉంది? నీ జీవితంలో ఏది నిన్ను వెంటాడుతుంది? నీ జీవితంలో ఏది నిన్ను దేవుడి నుంచి దూరపరుస్తున్నాయి? ఏది నీ జీవితంలో దేవునికి దగ్గరికి రాకుండా చేస్తున్నాయి? కొంతమంది కుటుంబ జీవితాలను మనం చూసినట్లయితే బంధాలను ఏదో చెప్పులు మారుస్తూ ఉంటాం కదా, దుస్తులు మారుస్తూ ఉంటాం కదా, ఆ రకంగా మారుస్తూ ఉన్నారు. బంధం అనేది దేవుడు జత చేసిన బంధాన్ని విలువైనది. ఆ విలువైన జీవితాన్ని విలువగానే నువ్వు కాపాడుకోవాలి. ఎప్పటి వరకు అంటే తుది శ్వాస వరకు పవిత్రమైన జీవితానికి నువ్వు అలవాటు పడిన క్రైస్తవ బిడ్డగా నువ్వు ఉంటున్నావా? లేకపోతే గనుక నీకు ఇష్టం వచ్చినట్టు నీ యొక్క బంధాన్ని నువ్వు అలర్చుకుంటున్నావా? నీ యొక్క బంధాన్ని నువ్వు మార్చుకుంటూ ఉన్నావా? దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నాడు. నీ బంధము దేవునితో పవిత్రమైన బంధంగా ఉండాలని హెచ్చరిస్తున్నాడు. నీ బంధము కుటుంబంలో పవిత్రమైన బంధంగా ఉండాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. నీ బంధము ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, తినడానికి తిండి లేకపోయినా, నీ భర్త ఒక త్రాగుబోతే కానీ, నీ భార్య ఒక భయంకరమైన లోకంలో జీవిస్తున్నని ఏది చేసినప్పటికీ కూడా నీ భార్య భర్తల బంధం అనేది పవిత్రమైనది అని తెలుసుకొని ఆ కుటుంబంతో నువ్వు కాపురం చెయ్యమని దేవుడు హెచ్చరిస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుద్దామా?
మాట్లాడుతున్నాడు. విలువైన బంధాన్ని నేను ఇచ్చాను. కొంతమంది కుటుంబాల్లో చూసినట్లయితే భార్య మాట భర్త అయినదు, భర్త మాట భార్య అయినాడు. ఇద్దరు కలిసి పని చేస్తారు, కానీ ఆ కుటుంబంలో ఏముండదంటే సమాధానం ఉండదు. ఇద్దరి మధ్య సమాధానం లేనప్పుడు ఇద్దరు వచ్చి ఆ పని చేసినా కూడా ఏమవుతుందంటే అట్లయినా చేసేది ఆ పని ఇంట్లో కావచ్చు, సంఘం మెయిన్ ఇంట్లోనే ఇలాంటి జరిగేవి. ఏదన్నా పని చేసి పెట్టింటారు అనుకో, ఇట్లైనా నీకు ఏది చేత కాదు అంటారు. భార్య పని చేసిన భర్త అడుస్తాడు, భర్త పని చేసిన భార్య అడుస్తుంది. ఎప్పుడు ఇద్దరి మధ్య పవిత్రమైన ప్రేమానురాగాలు లేనప్పుడు. గట్టిగా చప్పట్లు కొట్టైనా వాడిని మహిమపరుచుకున్నామా? ఈరోజు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడు అంటే ప్రేమ కలిగిన వాడండి. ఏ ప్రేమ కోల్పోయి, భర్త ప్రేమ కోల్పోయి ఇక్కడికి వచ్చావో, భార్య ప్రేమ కోల్పోయి ఇక్కడికి వచ్చావో, పిల్లల ప్రేమ కోల్పోయి ఇక్కడికి వచ్చావో, అందరూ విడిచిపెట్టిన నిస్సహాయురాలుగా ఇక్కడికి వచ్చావో, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. కుటుంబాన్ని, పవిత్ర జీవితానికి అలవాటు పడండి. ఒకరి ఎడల ఒకరు, కొంతమంది నీ మాట నేను వినాలనా, నువ్వు చెప్పేంత దానివా, నేను చేసింది దానివే అంటారు. ఓర్చుకో, సహించుకో, ఓపికతో ఉండు. ఒక రోజు వారి ఎదుట నీ తల ఎత్తడం ప్రారంభిస్తాడు. అది స్త్రీ కావచ్చు, పురుషులు కావచ్చు. కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని యవనస్తులతో మాట్లాడుతున్నాడు. ఇక్కడున్న మనందరితోనూ, మీతోనూ, మాతోనూ, అందరితోనూ మాట్లాడుతున్నాడు. తొందరపాటు నిర్ణయాలు అంటే కొంతమంది చూస్తూ ఉంటాం. పెళ్ళైనప్పటికి కూడా లోక వ్యవహారాలు, పెళ్ళైనప్పటికి కూడా లోకంలో ఉన్న వాటికి ఇష్టపడడం, పెళ్ళి అయినప్పటికీ కూడా లోక పద్ధతులప్పటి ఉండటం. కానీ నిన్న పిలుచుకుంది, తన రక్తంతో కడిగింది, ఈరోజు వరకు ఆయుసు ఇచ్చింది. ఎందుకంటే భూమి ఉన్న తాత్కాలిక మన బంధాల కోసం ఎదురు చూడకు, పరలోక బంధున్న పరమ తండ్రి కోసం ఎదురు చూడు అని. కాబట్టి ఈ తాత్కాలిక బంధాల కోసం పాకులాడద్దు, తాత్కాలికమైన వాటి కోసం పాకులాడద్దు. భర్త నిన్ను గౌరవించకపోయినా తనకు చేయవలసిన మర్యాదలు చేయి. భార్య నిన్ను గౌరవించకపోయినా తన యోగక్షేమాలు నువ్వు చూడు. పిల్లలు నీ మాట వినకపోయినా తల్లిదండ్రులుగా మనం వాళ్ళ బాధ్యత మనం చూడాలి. ఏదో ఒక రోజు కుటుంబాన్ని అంతా ఆయన కడతాడు, ఆయన నిత్య రాజ్యానికి సిద్ధపరుస్తాడు. అంతేకాని భర్త ఒక మాట అంటే 4 మాటలు అనడం, 4 మాటలు అంటే నువ్వు 10 మాటలు అనడం కుటుంబంలో కలహాలకు కారణం, కుటుంబంలో ప్రేమానురాగాలు కోల్పోవటానికి కారణం, కుటుంబంలో పవిత్రమైన జీవితం లేకుండా చేయటానికి కారణం. అవునని చూసావా? ఎంత దేవుడు ఏర్పరచుకోవడం కూడా. అందుకే పౌరాన్ని అంటే నిష్కరంగులాలా అంటున్నాడు. వేరే జాతితో కానీ వేరే పౌరంతో కానీ జత చేయటానికి ఇష్టపడని పౌరం లాగా ఉన్నది. నీవు కూడా నీ జీవితాన్ని నా దేవునికి, నా కుటుంబానికి, నా సంఘానికి తప్ప అపరిశుద్ధమైనది ఏది నా హృదయంలోనికి రాణించుకుని, అది సిగరెట్ కావచ్చు, సీరియల్స్ కావచ్చు, సినిమాలు కావచ్చు, ఇరుగు పొరుగు వారితో గొడవలు పడడం కావచ్చు, ఏదైనా కావని పవిత్రత లేకుండా చేస్తున్న ఏదైనా కూడా నేను వదిలిపెడతానని పవిత్రాలుగా ఈరోజు బ్రతుకుతావా? దేవుని కోసం పవిత్రాలుగా నువ్వు బ్రతకాలంటే మొదటగా ప్రాచీన స్వభావాన్ని నువ్వు వదిలిపెడతావా? పరలోకానికి ఎగురుకుంటూ పోవాలి అంటే మొదటగా నీ అంతం ఎట్లుందో నువ్వు దేవుడిని అడుగుతావా? రెండోది, రూపాంతర అనుభవంలోకి నువ్వు దేవుడు నీకు చెప్తాడు, అమ్మా పలానా విషయంలో నువ్వు తప్పిపోతున్నావు, పలానా విషయంలో నువ్వు తప్పిపోతున్నావు, జాగ్రత్త అని చెప్పినప్పుడు రూపాంతర అనుభవంలోకి వస్తావా? రూపాంతర అనుభవంలోకి వచ్చిన నీవు ప్రార్థన చేసే ప్రార్థన యోధుడిగా నువ్వు మాట్లాడవా? ప్రార్థన యోధుడిగా బ్రతుకుతున్నా నీవు పవిత్రమైన జీవితానికి అలవాటు పడతావా? ఈ 3 నీ జీవితంలో ఉన్న
ఎగురుకుంటూ ఆ పరలోక రాజ్యంలో నువ్వు చేరుతావు. ఇది తాత్కాలికమైన జీవితం. ఈ జీవితం తాత్కాలికమైనది. త్వరగా ఏం చేస్తాయి? గతించిపోతాయి. కాబట్టి పరలోక రాజ్యంలో నువ్వు కళ్ళు తెరవాలి అంటే ఈరోజు నీ స్థితి ఎలా ఉందో దేవుడు నీకు వాక్యం ద్వారా చెప్పినప్పుడు ఆ వాక్యానికి నువ్వు లోబడతావా? వాక్యానుసారంగా బ్రతుకుతావా? దేవుడి కొద్ది మాటలు మనందరి హృదయంలో ఫలభరితంగా మార్చును గాక. ఈ లైవ్ లో ఉన్న వారి జీవితాల్లో కూడా దేవుడు కార్యం జరిగించును గాక. ఆమేన్.